ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సర్వ సృష్టికి అయినా సృష్టికర్తవు, జీవం కలిగిన దేవుడవు, శక్తి ప్రభావాలు కలిగిన దేవుడవు ప్రభా. అయినా నీ ప్రభా సంవత్సరములకు ఆది అయినా అంతము అయినా లేని దేవుడవు ప్రభా. యుగ యుగాలు అయినా జీవించే దేవుడు ప్రభా. నీ పరిశుద్ధత ఎంతో ఉన్నతమైంది అయినా నీ ప్రభావం ఎంతో గొప్పది ప్రభా. అయినా సరే నీ మహాప్రేమ చేత పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించినందుకై వందనాలు. మీరు ఏర్పాటు చేసుకున్నందుకై వందనాలు ప్రభా. నీ కొరకు ప్రభా ఉండాలని మీరు ఆశించిన నీ అనాది సంకల్పాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము నీ కుమారుని మరణము ద్వారానే ప్రభా నీ దగ్గరికి చేరడానికి శరీరాకారంతో ఈ లోకానికి పంపించినందుకే వందనాలు ప్రభా. నీ ప్రేమకు మేము మనస్ఫూర్తిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు విరిగి నలిగిన హృదయంతో చెల్లిస్తున్నాం ప్రభా. అంత ప్రేమ మా ఎడల చూపించినందుకు, అంత యొక్క జాలి మా ఎడల చూపించినందుకు, అంత గొప్పగా విడవకుండా మా ఎడల కనికరం చూపిస్తున్నందుకై నీకు మనస్ఫూర్తిగా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు లేకపోతే ప్రభువా మేము ఎప్పుడో నశించేవారం. ఈ రోజుకి బ్రతికున్నామంటే నీ కృప. మరో నెలలోకి, మరో వారంలోకి క్షేమంగా రాగలిగామంటే నీ కృపే తండ్రి. నీ మహా కనికరాన్ని ప్రతి క్షణము ఉంచుతున్నందుకై వందనాలు ప్రభువా. నీ శక్తిని, నీ ప్రభావాన్ని మా జీవితాల్లో చూపిస్తున్నందుకై వందనాలు ప్రభా. అడుగడుగునా ప్రభా నీ మాటలు ఇచ్చి బలపరుస్తున్నందుకై వందనాలు ప్రభా. నీ చేత, నీ ఆత్మ చేత నడిపిస్తున్నందుకై వందనాలు ప్రభా. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు కూడా మరి హృదయపూర్వకంగా ఆరాధించడానికి వచ్చి ఉంటుండగా ప్రభా మా శరీరాలని, మనసులని, ఆత్మల్ని బలంగా మీరు తాకండి ప్రభా. మీ శక్తిని, ప్రభావాన్ని పరలోకంలో నుంచి భూలోకంలో మా మధ్యకి పంపించండి ప్రభా. మా శక్తిని బలహీనమైంది, మా శక్తి చాలా తక్కువ ప్రభా. నీ బలము, నీ ప్రభావము అది ఎంతో ఉన్నతమైంది ప్రభా. అసాధ్యమైనవి శక్తి కలిగిన కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభా. చూపించండి, పాటల్లో సహాయపడండి. ప్రతి పాటలో అనుభవిస్తూ, ప్రతి పదంలో నేను గూర్చి ధ్యానిస్తూ ప్రభా నీ ప్రేమను తలంచుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా వాక్య వర్తమానంలో సహాయపడండి. కొన్ని విషయాలు ప్రభా నీ వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి సహాయం చేయండి. జీవం కలిగిన నీ మాటలు, శక్తి కలిగినవి నీ మాటలు ప్రభా. ప్రపంచంలో దేనికి అంత శక్తి, పవరు లేదు ప్రభా. అలాంటి మాటలు ప్రభా. ఆకాశము, భూమి గతించిన వాటిలో పుల్లైన, సున్నైన ప్రభా తప్పిపోని మాటలు ప్రభా. ఈ భూమి ఆకాశాలు పోయినా మరి తప్పిపోని మాటలు నీవి. అలాంటి జీవం కలిగిన మాటలు ప్రభా. బలపరిచే మాటలు, శక్తినిచ్చే మాటలు ప్రభా. ఆ మాటలు ధ్యానించుకుంటుండగా మాకు నీ బలాన్ని ప్రసాదించండి. ఈ సమయం అంతా మీ చేతులకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పూజనీయుడేసు ప్రభు, పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు. పూజనీయుడేసు ప్రభు, పలు నిందల నొందితివా నాకై. పూజనీయుడేసు
నీయుడేసు ప్రభు. నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా, నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా, ఎన్నో బాధలొందితివా నాకై, ఎన్నో బాధలొందితివా నాకై, సన్నుతింతును నీ ప్రేమకై, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. సత్యము మార్గం మరి జీవమై, నిత్య జీవమీయను వచ్చితివా. సత్యము మార్గం మరి జీవమై, నిత్య జీవమీయను వచ్చితివా. వంచకూడవని నిన్ను నిందించిరా, వంచకూడవని నిన్ను నిందించిరా. ఓ దయామయ నజరేయుడా, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. యూదా గోత్రపు ఓ సింహమా, ఆద్యంతరహిత దైవమా. యూదా గోత్రపు ఓ సింహమా, ఆద్యంతరహిత దైవమా. ఆదమోలు నిన్ను సమరయుడనిరా, ఆదమోలు నిన్ను సమరయుడనిరా. నాదుడా నిన్ను బహు దూషించిరా, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి. దూషించే శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివా. దూషకూడవని నిన్ను దూషించిరా, దూషకూడవని నిన్ను దూషించిరా. దోషరహితుడా నా యేసయ్యా, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. దయ్యమోలు నిన్ను చూచి వనకినను, దయ్యమోలు పారా ద్రోలినను. దయ్యమోలు నిన్ను చూచి వనకినను, దయ్యమోలు పారా ద్రోలినను. దయ్యమో పట్టిన వాడనిరా, దయ్యమోలు పట్టిన వాడనిరా.
ఓదయామయ నా యేసు ప్రభు పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామము అతి మధురం మధురాగీతములతో ఆరాధింతును మధురం నీ నామము అతి మధురం మధురాగీతములతో ఆరాధింతును వధించబడితివ ఈ పాపికై వధించబడితివ ఈ పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడే సుప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడే సుప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా నిస్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలుందితివా నాకై ఎన్నో బాధలుందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గం మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివా సత్యము మార్గం మరి జీవమై నిత్య జీవమీయను వచ్చితివా వంచకూడవని నిన్ను దూషించిరా వంచకూడవని నిన్ను నిందించిరా ఓదయామయ నజరేయుడ పూజనీయుడే సుప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు యోధా గోత్రపు ఓ సింహమా ఆద్యంత రహిత దైవమా అదమోలు నిన్ను సమరయుడనిరా అదమోలు నిన్ను సమరయుడనిరా నాదుడా నిన్ను బహు దూషించిరా పూజనీయుడే సుప్రభు పలు నిందల నొందితివా నాకై పూజనీయుడే సుప్రభు దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో క్షమించితివి దూషించు శత్రు సమూహములన్ దీవించి ఎంతో
క్షమించితివా, దూషకూడవని నిన్ను దూషించిరా, దూషకూడవని నిన్ను దూషించిరా, దోషరహితుడా నా యేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. దయమూలు నిన్ను చూచి వనకినను, దయ్యమూలు పారద్రోలినను, దయ్యమూలు పట్టిన వాడనిరా, దయ్యమూలు పట్టిన వాడనిరా. ఓ దయామయ నా యేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. మధురం నీ నామము అతి మధురం, మధురాగీతములతో ఆరాధింతును, మధురం నీ నామము అతి మధురం, మధురాగీతములతో ఆరాధింతును. వధించబడితివ ఈ పాపికై, వధించబడితివి ఈ పాపికై, వందితా ప్రభు నిన్ను పూజింతును, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. పూజనీయుడేసు ప్రభు, పూజనీయుడేసు ప్రభు. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను, తల్లి గర్భమునే ఎరిగి నన్ను
ప్రేమించెను. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరంతరం, తల్లి మరచిన మరువడేసు నిరంతరం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము, యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం, యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, జీవ వృక్షమునా చేరి జీవనదిని చేరి, జీవ వృక్షమునా చెంత జీవనదిని చేరి. హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్య తేజస్సును మించిన ఆ వెల్గు రాజ్యములో, సూర్య తేజస్సును మించిన ఆ వెల్గు రాజ్యములో, సూర్యుని వలెనే తేజరిల్లేదను నా యేసుతో,
సూర్యుని వలెనే తేజారిల్లేదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. బూర శబ్దముతో నీవరుదించు దూతలతో, బూర శబ్దముతో నీవరుదించు దూతలతో, నాకై గాయపడినా బంగారు నీ మోమును, నాకై గాయపడినా బంగారు నీ మోమును, రక్షణతో నిరీక్షించేదను వీక్షింపను, రక్షణతో నిరీక్షించేదను వీక్షింపను. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే తిరిగి నన్ను ప్రేమించెను, తల్లి గర్భమునే తిరిగి నన్ను ప్రేమించెను, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరంతరం, తల్లి మరచిన మరువడేసు నిరంతరం. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదం, యేసుని నిత్య జీవం పొందేదము నిశ్చయము, యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం, యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేను, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త
యేసుప్రభు యొక్క శిష్యుడైన యోహాన్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 32వ వచనం కానీ చదువుకుందాం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అలాగే 47 కూడా చదువుకుందాం. 47, 48. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నా తినినను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాళ్ళు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఈ 6వ అధ్యాయము యోహాన్ గారు రాయడంలో మెయిన్ ఉద్దేశము, యేసుప్రభు రొట్టెలు చేపలు పంచి పెడతాడు. అధ్యాయము ప్రారంభంలో వాళ్ళందరూ తిని తృప్తి పొందుతారు. అయితే యేసుప్రభు వేరే ఊరికి వెళ్ళిపోతాడు. ఈ జనాలకు తెలియదు ఎటు వెళ్ళాడో అనేది. అయితే వాళ్ళు ఆయన కంటే ముందు తెలుసుకొని, యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకొని మరి వీళ్ళు బయలుదేరి యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వాళ్ళతో ఒకటే అన్నాడు 26వ వచనంలో, మీరు సూచనలు చూచుట వల్ల కాదు, రొట్టెలు తిని భుజించి తృప్తి పొందడం వల్లే మీరు నన్ను నిశ్చయంగా వెతుకుతున్నారు అన్నాడు. కొన్ని విషయాలు యేసుప్రభు మొహమాటం లేకుండా చెప్తాడు. మీరు సూచనలు చూడడం వల్ల కాదు, రొట్టెలు తిని తృప్తిగా భుజించడం వల్ల నన్ను వెతుకుతున్నారని నిశ్చయంగా చెప్తున్నాను, అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా అన్నాడు. యేసుప్రభు టైంలో కూడా ప్రజలు శరీర సంబంధమైన వాటి కోసమే వెతికారు, ప్రభువును వెంబడించారు. శరీర సంబంధమైన ఆహారము పెడతాడని వెళ్ళారు. యేసుప్రభు వాళ్ళని చూసి, మీరు ఇంత కష్టపడి నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఏదో నేను సూచనలు చేసి యేసుప్రభును అని దేవుణ్ణని నమ్మి కాదు, రొట్టెలు తిని తృప్తిగా భుజించడం వల్ల మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. జనాలకి ఎంత కోపం రావాలి. మీరు నా కోసం వచ్చింది నా కోసం కాదు, నేను పెట్టే రొట్టెల కోసం అంటే, ఆ మాట అంటే అసలు మనం తట్టుకోగలుగుతామా? ఈరోజు విశ్వాసుల్లో అదే మాట అంటే, ఇంకా ఒక మాట చెప్తాడు, క్షయమైన ఆహారం కోసము కష్టపడకుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారో చెప్పాడు, రొట్టెల కోసమే అని. క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడొద్దు, నిత్య జీవం ఇచ్చే అక్షయ ఆహారం కోసము కష్టపడండి. మనందరికీ తెలుసు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడేది శరీర సంబంధమైన ఆహారం కోసమే. కానీ వీళ్ళు కూడా అలాగే వెతుకుతున్నారు, అలాగే వస్తున్నారు. దానికోసం కష్టపడొద్దు, నిత్య జీవం ఇచ్చే అక్షయమైన ఆహారము. ఈ ఆహారం లోక సంబంధంగా ఎంత తిన్నా మళ్ళీ ఆకలైద్ది, తిన్నా కూడా చచ్చిపోతాం.
ఈ ఆహారం తింటే ఒకరోజు, 2 రోజులు లేదా కొన్ని సంవత్సరాలు బతుకుతాం గానీ, ఎప్పుడూ బ్రతకం. అదే అక్షయమైన ఆహారం తింటే వాళ్ళు నిత్యము బ్రతుకుతారంట దేవునిలాగా. అప్పుడు ఈ ప్రజలు అడుగుతారు, మరి మోషే మాకిచ్చాడు గదా! పితరులు, మరి మన్నా ఇచ్చాడు గదా! అంటే, మోషే దేవుడు చెప్పిన ఆహారం ఇవ్వలేదు. నా తండ్రియే మీకు పరలోకం నుండి వచ్చిన ఆహారం ఇచ్చాడని 32వ వచనంలో చెప్తున్నాడు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించాడు. నిజమైన ఆహారము. నిజమైన ఆహారం అంటే నిజం కాని ఆహారం గూడా ఉంది. ఒకటి ఫేకా, ట్రూవా అని ఎలా తెలిసిద్ది? నిజమా? సత్యమా? కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటాయి. కొన్ని నిజమైన కాల్స్ వస్తుంటాయి. అలాగే నిజమైన ఆహారం అన్నాడు. మన్నా నిజమైన ఆహారం కాదు. 40 సంవత్సరాలు పరలోకం నుంచి దేవుడు ఆహారం ఇచ్చాడు. వాళ్ళ పొలము, పంట ఏయకపోయినా. అది తిన్నా చచ్చిపోయారు. కానీ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు నిజమైన ఆహారము మీకు ఇవ్వడానికొచ్చాడు. అందుకే చెప్తున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చి లోకానికి జీవమిచ్చేదే దేవుడు అనుగ్రహించే ఆహారం. నిజంగా ఎంత గొప్ప మాట చూడండి. ఈ లోకపరంగా ఏమి తిన్నా కూడా మనిషి చచ్చిపోతాడు. పితరులు మన్నా తిన్నా చచ్చిపోయారు. ఆహారము, లోక సంబంధమైన ఆహారం తిన్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా చచ్చిపోయాడు. అది నిజమైంది కాదు. అది టెంపరరీ, క్షయమైపోయే ఆహారము. అందుకే దానికోసం కష్టపడొద్దు. దానికోసం మీరు నన్ను వెతుకుతున్నారు. దానికోసం మీరు నన్ను వస్తున్నారు అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా వెతకాల్సింది అక్షయమైన ఆహారం. శరీరం చచ్చిపోతే చచ్చిపోయింది. ఆత్మ బ్రతకడానికి, ఆత్మ జీవించడానికి కావలసిన ఆహారం. ఈ లోకంలో చచ్చిపోయేటోళ్ళందరూ అన్నం లేక కాదు కదా చచ్చిపోయేది. తిండి లేక కాదు కదా చచ్చిపోయేది. ఎంతోమంది అన్నం ఉన్నా, ఆస్తి ఉన్నా చచ్చిపోతున్నారంటే, అన్నము ఆస్తి బ్రతికించదు మనిషిని. ఆత్మ వెళ్ళిపోతే ఎవరు బ్రతికించదు. అందుకని చెప్తున్నాడు, క్షయమైపోయే ఆహారము ఎంత సంపాదించుకున్నా, కష్టపడినా అది ఉండదు. అక్షయమైన ఆహారం కోసం కష్టపడమన్నాడు. దానికోసం నన్ను వెతకమన్నాడు. మీరు ఎతికేది దీనికోసం అంటున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. శరీర సంబంధమైనవి ఎంత కష్టపడి సంపాదించుకున్నా అవి క్షయమైపోయేటి. ఆత్మ సంబంధమైనవి సంపాదించుకుంటే ఆత్మతో పాటు పరలోకానికి వస్తాయి. దానికోసం వెతకమంటున్నాడు. దానికోసం కష్టపడమంటున్నాడు. శరీరానికి ఎట్ట కష్టమో ఆత్మకు కూడా అలాగే కష్టపడాలి. ఆత్మకు ఆహారం ఇవ్వడానికి, ఆత్మకు బలం ఇవ్వడానికి. సరే, ఇక్కడ చెప్తున్న మాట మెయిన్గా ఏం చెప్తున్నంటే 33వ వచనంలో, పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేదే దేవుడు అనుగ్రహించే ఆహారము. నిజమైన ఆహారం అని యేసుప్రభు చెప్పాడు కదా. నిజమైన ఆహారం ఏందంటే పరలోకం నుంచి దిగొచ్చి లోకానికి జీవం ఇవ్వాలి. జీవం అంటే లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. లైఫ్ ఇవ్వడానికి. అదే నిజమైన ఆహారము. అదే దేవుడు అనుగ్రహించే ఆహారం. దేవుడు అనుగ్రహించే ఆహారము జీవం ఇచ్చేది, లైఫ్ ఇచ్చేది, బ్రతికిచ్చేది. కాబట్టి ఈరోజు మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి
నిజమైన ఆహారము నేను, న- నన్ను మీకు నిజమైన ఆహారంగా ఇచ్చాడు, జీవం కలిగిన ఆహారంగా ఇచ్చాడు అని చెప్తున్నాడు ఇక్కడ. నిజమైన ఆహారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకప్పుడు ఈ ఆహారం లేదు. పాత నిబంధనలో ఉన్న భక్తులకు లేదు. మన్నా ఇచ్చాడు, చచ్చిపోయారు. శరీరపరమైన ఆహారం ఇచ్చాడు వాళ్ళకి. మనకైతే ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చాడు. నిజమైన ఆహారం, నిజమైన ఆహారం, అది కూడా జీవమిచ్చే ఆహారం. ఒకటే నిజమైన ఆహారం అంటే మనిషికి లైఫ్ ఇవ్వాలి, బ్రతికి ఇవ్వాలి, జీవం ఇవ్వాలి. అందుకే యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. అదే 47వ వచనంలో చెప్తున్నాడు, విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే అన్నాడు. అంటే నిజమైన ఆహారాన్ని ధాన్య రూపంలో పంపించలా, తన కుమారుని రూపంలో పంపించాడు. తన కుమారుడే ఆహారంగా మారాడు. దేవుడే ఆహారంగా మారాడు. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మనుషులు బ్రతకాలి, మనుషులకు నిత్యము జీవం ఉండాలి. ఎప్పుడు ఆ జీవం పోకూడదు, ఆ నిత్యము ఆ జీవం ఉండాలని పరలోకం నుంచి ఆయనే దిగొచ్చి ఆయనే ఆహారమయ్యాడంట. ఎవరన్నా ఇంటికి వెళ్తే ఆహారం వండి పెడతారు కానీ వాళ్ళే ఆహారం అవ్వరు కదా. ఇక్కడ యేసుప్రభువే ఆహారం అయ్యాడు. యేసుప్రభు వేరే ఆహారాన్ని తెచ్చి ఇవ్వలేదు, ఆయనే ఆహారం అయ్యాడు. ఆయనే నిజమైన ఆహారం అయ్యాడు. అందుకే జీవ ఆహారము. ఆహారం అంటే అన్నము, జీవానికి ఇచ్చే అన్నం అయ్యాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు అంటే, ఆ దేవుడు మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఆహారం అయ్యాడు. ఆహారం ఇవ్వలేదు, ఆహారం అయ్యాడు. అందుకే జనాలకు చెప్పాడు, నేను ఇచ్చే ఆహారం కోసం కాదు మీరు కష్టపడాల్సింది, ఆహారమైన నా కోసం మీరు కష్టపడాలి. ఆహారంలాగా నేనే దిగొస్తే మీరు నన్ను వెతకకుండా చేపలు రొట్టెలైన లోక సంబంధమైన ఆహారమైన ఆయన మారాడు. ఆహారంగా ఆయనే మారాడు. అదే నిజమైన ఆహారము, అదే జీవం కలిగింది. మనందరినీ నిత్యము దేవునిలాగా యుగ యుగాలు జీవించాలని నిజమైన ఆహారాన్ని ఇచ్చాడు. దానికి సాదృశ్యంగానే ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. తర్వాత ఇంకొక మాట 51వ వచనంలో చెప్తున్నాడు. 51వ వచనంలో, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తినేవాళ్ళు చావకుండునట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఎవడైనా ఈ ఆహారం తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడంట. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని చెప్పాడు. నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నా అంటున్నాడు. యేసుప్రభు చెప్పేటప్పుడు మీతో చెప్తున్నాను అనే కంటే కూడా నిశ్చయముగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనే పదాలు ఉపయోగించాడు. ఈ ఆహారం భుజించేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడని. ప్రపంచంలో ఎక్కడ దొరకదు మనకు. ఈ ఆహారం తింటే ఇంకా చావడు బ్రతుకుతాడు అనే ఆహారాన్ని ఎవరు పుట్టించలా, ఎవరు కలిగించలా, ఎక్కడ అమ్మరది, ఎవరు చెప్పలేదు కూడా. ఈ ఆహారం తింటే ఎల్లప్పుడూ బ్రతుకుతారనే మాటలు మనకు లోకంలో ఎక్కడ కనిపించవు. కానీ యేసు ప్రభు వచ్చి
నేనిచ్చే ఆహారం తింటే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. చచ్చిపోకుండా ఉండాలని అందరికి ఉంటుంది కదా! ఎల్లప్పుడూ బ్రతకాలని అందరికి ఉంటుంది. కానీ దానికి కావాల్సిన ఆహారం ఎక్కడ దొరికిద్ది? దొరకదు. ఎల్లప్పుడూ బ్రతకడానికి కావలసిన ఆహారము నేనిస్తాను. అది నా శరీరమే అని చెప్పాడు ప్రభు. ఒక గొప్ప మానవాళందరికీ భయపెడుతున్న ఒక సమస్యకి పెద్ద పరిష్కారం ఇచ్చాడు దేవుడు. అందరూ చచ్చిపోతున్నారు. అందరికి బ్రతకాలనే ఉంటది. మరి ఎల్లప్పుడూ బ్రతకాలంటే ఎల్లప్పుడూ బ్రతికే ఆహారం తినాలి. ఎల్లప్పుడూ బ్రతకడానికి శక్తినిచ్చే ఆహారం తినాలి. అది ఎక్కడ లేదు. ఎవరు అమ్మట్లా. ఎక్కడ చెప్పట్లేదు అలా. కానీ యేసుప్రభు వచ్చి నేనిచ్చే ఆహారం తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మరి నేనిచ్చే ఆహారము లోకానికి జీవము కొరకైన నా శరీరమే అన్నాడు. నా శరీరమే నేనిచ్చే ఆహారము. ఇది తింటే ఎల్లప్పుడూ జీవిస్తాడు అన్నాడు. నిజంగా ఎల్లప్పుడూ బ్రతకడానికి కావలసిన ఆహారాన్ని ప్రభువు మనకిచ్చాడు. అదే ఆయన శరీరము. అదే ఆయన రక్తం. శరీరపరంగా ఉండే ఈ రొట్టె ద్రాక్షారసం కాదు. అది శరీరంలో మనం తింటాం. కానీ యేసు ప్రభువు చెప్పింది ఆత్మకు సంబంధించింది. శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మ బ్రతకడానికి, ఆత్మ జీవించడానికి అని చెప్పింది. ఇప్పుడు యేసుప్రభు శరీరం లేదు మన మధ్యలో. కానీ ఆత్మలో ఆయన శరీరాన్ని భుజించగలుగుతాం. ఆత్మలో ఆయన రక్తాన్ని తాగగలుగుతాం. ఆత్మలో ఆయన శరీరాన్ని భుజించకుండా, ఆయన రక్తాన్ని తాగకుండా శరీరపరంగా ఉన్న రక్తము శరీరం తిన్నా కూడా వాళ్ళేం నిత్య జీవం రాదు. అది మామూలు ఆహారమే. అది తిన్నా చచ్చిపోతాం. ఆత్మలో ఆయన శరీరాన్ని తినాలని, ఆత్మలో ఆయన శరీరాన్ని. అందుకనే ఆ రోజు యూదులు అంటాడు, ఈయన శరీరాన్ని మనం ఎట్ట తింటాము, ఏం పిచ్చి పట్టిందా అని చెప్పి ఈ ప్రసంగం తర్వాత మొత్తం వెళ్ళిపోయారు 12 మంది తప్ప. పిచ్చి పట్టి మాట్లాడదు. ఈయన శరీరం తినడం ఏంది, ఈయన శరీరం తింటే బతకడం ఏంది, ఈయన రక్తం తింటే బతకడం ఏంది, ఏం ప్రసంగం ఇది, ఏం మాటలు ఇవన్నీ. అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో కూడా అనేకులు వెనక్కి తీసి వెళ్ళిపోయారు. 12 మంది ఉంటే వాళ్ళను కూడా అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని. ఈ అధ్యాయం స్టార్టింగ్లో కుప్పలు కుప్పలుగా జనాలు ఉన్నారు. ఈ అధ్యాయం లాస్ట్కి వచ్చేసరికి 12 మందే మిగిలారు. వేల మంది పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రభుని ఎత్తుకుంటా. ఈ ప్రసంగం అంతా అయిపోయేసరికి లాస్ట్కి 12 మంది మిగిలారు. వాళ్ళు కూడా ఎందుకు మిగిలారంటే పేతురు గారు ఒక్కటే మాట అన్నాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? 68 వచనం, మేము ఎక్కడికి వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు. నిత్య జీవం ఇచ్చే మాటలు నీ దగ్గర ఉన్నాయి. అవి తిని మేము బతుకుతాం. నీ నుంచి మేము ఎక్కడికి వెళ్తాం? మిగతా వాళ్ళకి అది అర్థం కాలే. మిగతా వాళ్ళకి అది తెలుసుకోలేకపోయారు. నీవే నిత్య జీవం ఇచ్చే మాటలు కలిగిన వాడవు. ఆయన మాటలే నిత్య జీవము. అందుకే ఈ అధ్యాయం మొత్తం కూడా నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవము, నిత్య జీవము. మన లోకంలో వింటూ ఉంటాం, బ్రతుకు శాశ్వతం కాదు, జీవం శాశ్వతం కాదని. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి జీవము, నిత్య జీవము, నిత్య జీవము, నిత్య జీవము, శాశ్వతము, బ్రతుకు శాశ్వతము, జీవము శాశ్వతము. అది ఇవ్వడానికి వచ్చాను. అలాంటి మాటలు నేను చెప్పేది అని చెప్పి ఆ రోజు వచ్చిన జనాలకు చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు మనం నిజంగా ధన్యులము. నిజమైన ఆహారాన్ని ఇచ్చాడు. నిత్య జీవం కలిగించే ఆహారాన్ని మనకిచ్చాడు. ఎల్లప్పుడూ బ్రతికే ఆహారాన్ని ఇచ్చాడు. ఇంకా 53వ వచనాలు చెప్తున్నాడు. వాళ్ళు అంటారు, ఈయన శరీరాన్ని ఎట్ట తీయనిచ్చాడు అని వాదించుకుంటే ప్రభు ఒక్కటే అండు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని
ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే తప్ప మీకు జీవం ఉండదు అంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంతే దినము నేను వాణ్ణి లేపుదును. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము. ఈ పదాలు చూడండి, నిజమైన ఆహారము, నిజమైన పానం. నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానము. నా శరీరం తింటే నేను లేపుతాను, నిత్య జీవం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. ఈ మాటలు చెప్పడానికి దాదాపు 71 వచనాలతో ఈ అధ్యాయం రాయబడింది. నేనే జీవాహారము, నా కోసమే కష్టపడండి, ఈ ఆహారం తింటే బ్రతుకుతారు అని చెప్పడానికి. బాధకరమైన విషయం ఏంటంటే వేల మందికి అర్థం కాల, ఒక 12 మందికి తప్ప. ఆ 12 మందిలో కూడా ఒకడు మళ్ళీ సాతాను అయ్యాడు. వేల మందికి చెప్పాడు ప్రసంగం, కానీ ఒక 12 మందికి తప్ప మిగతా వాళ్ళకి ఈ విషయాలు ఎక్కలేదు. పేతురుకి ఎక్కింది కాబట్టే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, మేము ఎక్కడికి వెళ్తామన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన శరీరాన్ని ఎట్ట తింటాము, ఈయన రక్తాన్ని ఎట్ట తింటామని చెప్పి. కానీ ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేనే ఆహారము, నన్ను తింటేనే బ్రతుకుతారు, నన్ను తింటుంటే లాస్ట్ రోజు నేను లేపుతాను, నన్ను తినేవాడే నిత్య జీవం గలవాడు, నేనే ఆహారము, నేనే నిజమైన ఆహారం అని పదే పదే అదే పదాలను చెప్పుకుంటూ వచ్చాడు ఈ అధ్యాయం అంతా. తర్వాత ఇంకొక మాట 57వ వచనంలో చెప్తున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నేను వాని యందు నిలిచి ఉందును, జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినేవాడు నా మూలంగా జీవించును. ఇంకొక మాట చెప్తున్నాడు, నేను ఎట్లా తండ్రి మూలంగా నేను బ్రతుకుతున్నానో, నేను చచ్చిపోయినా మళ్ళీ లేస్తా, నిరంతరం నేను బ్రతుకుతా, తండ్రి అయిన దేవుని వల్ల నేను బ్రతుకుతున్నట్టే మీరు నా మూలంగా బ్రతుకుతారు ఇది తింటే అన్నాడు. ఇది తింటే నా మూలంగా బ్రతుకుతారు. బ్రతకడానికి నేను జీవించినట్టే మీరు జీవిస్తారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఏదో చచ్చిపోయాడు, 3 రోజులే సమాధిలో ఉన్నాడు, లేచాడు, యుగయుగాలు బ్రతుకుతున్నాడు ఆయన. అవసరాన్ని బట్టే చచ్చిపోయాడు. రేపు మనం చచ్చిపోయినా మళ్ళీ లేస్తాం, యుగయుగాలు జీవిస్తాం. ఎందుకంటే దేవుడు నిజమైన ఆహారాన్ని ఇచ్చాడు, దేవుడు జీవం కలిగిన ఆహారాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! ఎంతోమంది ఈ విషయాలు చెప్తే పిచ్చి అంటారు, అర్థం కావు ఎంతోమందికి. ఆ రోజే వాళ్ళకి అర్థం కాలేదు. ఈ ఆహారం తినేవాడు చెప్తున్నాడు, నేను తండ్రి వల్ల ఎట్లా జీవిస్తున్నానో మీరు నా మూలంగా అలాగే జీవిస్తారు. యేసుప్రభువుకు మరణం లేదు, మరణించినా కూడా మళ్ళీ లేచాడు, ఇప్పుడు యుగయుగాలు జీవిస్తున్నాడు. అలాగే రేపు మనం మరణించినా కూడా మళ్ళీ లేచి యుగయుగాలు జీవిస్తారు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినేవాళ్ళు. శరీరం రక్తం అంటే మన ముందు ఉండే రొట్టె ద్రాక్షారసం కాదు, ఆత్మలో తినడం. ఎందుకంటే చెప్తున్నాడు ఇక్కడ 63వ వచనం, ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. ఈ పిచ్చి పట్టిన వాళ్ళకి అర్థం కాకుండానే చెప్తున్నాడు. శరీరంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అయ్యా నేను శరీరపరంగా చెప్పింది, నేను చెప్పినవి ఆత్మకు సంబంధించినవి, శరీరం కేవలం నిష్ప్రయోజనము. శరీరానికి కాదు, మీరు శరీరాన్ని అనుకొని ఎలా తింటాం శరీరాన్ని, ఎలా తాగుతాం రక్తాన్ని అని అనుకుంటున్నారు. నేను చెప్పినవి ఆత్మకు సంబంధించినవి. శరీరం కేవలము నిష్ప్రయోజనం, వేస్ట్ అంటున్నాడు శరీరాన్ని, నిష్ప్రయోజనం. నేను చెప్పిన మాటలు ఆత్మకు సంబంధించినవి, జీవానికి సంబంధించినవి.
మనకు తెలుసు మనం మన మన శరీరంలో మనం ఒక మనిషిలో శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, జీవం ఉంటుంది. ఎప్పుడైతే జీవము ప్రాణం పోతే ఆత్మ శరీరం వేరైద్ది. 3 కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఊపిరి పోద్దో దాన్ని జీవము, ప్రాణం అంటాం. ప్రాణం పోతే ఆత్మ శరీరం వేరైద్ది. అందుకే చచ్చిపోయిన తర్వాత బాడీ అంటాం. బతికున్నంతసేపు బాడీ అనం. మృతదేహం అంటాం. మనిషి అనొచ్చు కదా! ఎళ్ళిపోయాడంటాం. ఎళ్ళిపోయాడంటే ఎవరు ఎళ్ళిపోయారు? ఆత్మ ఎళ్ళిపోయింది. ఈ రెండిటిని కల్పించేదే జీవం. జీవము, ప్రాణము ఆత్మను, శరీరాన్ని కలిపి ఉంచుతుంది. యేసుప్రభు చెప్పిన మాటలు ఆత్మకు సంబంధించినవి, శరీరానికి కాదు. అందుకని ఎంతోమంది శరీరానికి సంబంధించిన ఆహారంలో పాల్గొన్నా ఆత్మలో లేదు కాబట్టి నరకానికి వెళ్తారు. ఎందుకంటే తెలుసుకోలేదు కాబట్టి. శరీరపరంగా తిన్నా సరే ఆత్మలో ఆయనను పానం చేయకపోతే, జీవములో ఆయనను పానం చేయకపోతే ఆయన అనుభవించలేం, జీవం పొందలేం మనం. శరీరపరమైన ఆహారమే నిత్య జీవం ఇస్తే మరి పరలోకం నుంచి ఆయన ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? జస్ట్ అది బొమ్మ, సాదృశ్యమే. ఫోటోలో జీవం ఉంటుంది. ఒక మనిషి ఫోటో తీసుకుంటాం, ఫోటోలో జీవం ఉండదు. మన ముందున్న బల్ల ఫోటో లాంటిది అంతే. జీవం యేసుప్రభులో ఉంది, రియల్ యేసుప్రభులో ఉంది. సాదృశ్యమే. మనిషి లేడు కాబట్టి ఫోటో చూసుకుంటున్నాం, మనిషి లేడు కాబట్టి రొట్టెనే ఆయన శరీరం అనుకుంటున్నాం, రక్తాన్ని, ద్రాక్షారసాన్ని రక్తం అనుకుంటున్నాం. ఫోటో అదే, దాంట్లో ప్రాణం లేదు. నిజమైన జీవం యేసుప్రభులో ఉంది. అందుకే వచ్చేంత వరకు జ్ఞాపకం చేసుకోవడానికి. ఊరెళ్తే మనం ఫోటోలు, మనిషి కనపడకపోతే ఫోటో చూసుకున్నట్టు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి గుర్తు చేసుకోవడానికే ఇది. నిజమైంది ఆయనలో ఉంది, అది మనం తినాలి, బ్రతికితే వాళ్ళు నిత్య జీవం కలిగిన వాళ్ళు అవుతారు, ఆయనలాగే బ్రతుకుతారంట. ఇంకా ఫైనల్గా 58వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను, ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎన్నిసార్లు రాయబడ్డ ఈ అధ్యాయంలో ఈ మాటలు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. పితరులు తిన్నారు, చచ్చిపోయారు, అట్లా కాదు ఇది. ఎల్లప్పుడూ బ్రతుకుతారు. బాధకరమైన విషయం ఏంటంటే ఈ విషయాలు ఎంతోమందికి ఆ రోజు అర్థం కాలేదు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని ఎంతోమంది సనుక్కొని గొనుక్కొని చివరికి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా రాయబడింది. సనుక్కున్నారు. ఇది కఠినమైన మాట, ఎవడింటాడు ఇది అని చెప్పి అనేకులు వెనక తీసిపోయారంట. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు నిత్య జీవము ఆహారం ఆయన అయ్యాడు, నిజమైన ఆహారం అయ్యాడు, ఆయనలాగే బ్రతికే ఆహారం అయ్యాడు. అందుకు మనము గుర్తుగా, సాదృశ్యంగా అంతే ఆత్మలో తినాలి, ఇది ఆత్మలో పానం చేయాలి, ఆయన శరీరాన్ని ఆత్మలో అనుభవించాలి. ఇది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అది యేసు ప్రభువే చెప్పాడు. నేను చెప్పింది ఆత్మకు జీవమై ఉంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మనం తినాల్సింది ఆత్మలో తినాలి. వాళ్ళకి అర్థంగా ఆత్మలో ఎట్లా తినాలి అని. ఆత్మలో అనుభవించడం, ఆత్మలో ఆయన్ను గుర్తు చేసుకోవడం, ఆత్మలో ఆయన ఆరాధించడం. అందుకే పేతురు గారు అన్నాడు, నిత్య జీవ మాటలు ఉన్నాయి. ఆయన మాటలే బ్రతికిస్తాయి, ఆయన మాటలే జీవము. అవి గుర్తు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు జీవం వస్తుంది. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఒకటే మాట, నిజమైన ఆహారాన్ని దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. నిజమైన ఆహారం ఆయనే అయ్యాడండి. నిజమైన ఆహారం ఆయనే అయ్యాడు.
ఆహారం ఏదో బకెట్‌లో లేకపోతే సంచుల్లో తీసుకొచ్చి ఇవ్వలేదు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన ఆ ప్రభువే ఆహారంగా మారి ఈ లోకానికొచ్చాడు. తన శరీరాన్నే ఆహారంగా మార్చాడు. తన రక్తాన్నే పానంగా మార్చాడు. ఆహారానికి ఇవ్వడానికి రాలేదు. ఆహారమై వచ్చాడు. ఆహారం పెట్టలేదు. ఆహారమై తానే అర్పించుకున్నాడు. తననే తినమని, నేనే ఆహారమని ఆహారంలాగా మారాడు. ఆ తలంపును మన హృదయంలోనికి తీసుకెళ్దాం. దేవా, నాకు నిత్యము బ్రతికే ఆహారం ఈ లోకంలో ఎక్కడ దొరకట్లేదని. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటది బ్రతకాలని. కానీ మరణం ఉంది. మరణం దాటి బతకడం ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యపడలేదు. నువ్వొచ్చి మరణించి లేచి నీలాగే నిత్య జీవం బ్రతికే ఆ బ్రతుకు మాకిస్తానన్నావు. నీలాగే బ్రతికే జీవితాన్ని ఇస్తానన్నావు. సమాధి దగ్గరికి వెళ్తే ఎవరు లేరు. లేచాడు ప్రభు. బట్టలు తప్ప లేవు. శరీరం లేదు. కళ్ళ ముందే పైకి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఒకరోజు మనం కూడా కొన్ని రోజులు సమాధిలో ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు సమాధిలో ఉండొచ్చు. ప్రభు వచ్చినప్పుడు మృతులు లేస్తారు. మనం అక్షయమైన ఆహారం తిన్నవారం, నిజమైన ఆహారం తిన్నవారము. నిజంగా ఎంత ధైర్యమో, నేను ప్రభు యొక్క నిజమైన ఆహారాన్ని తిన్నాను కాబట్టి నేను చచ్చిపోయినా బ్రతుకుతాను అన్న నిరీక్షణ మనకిచ్చాడు. ఎల్లప్పుడూ జీవించే ఆహారం ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఎల్లప్పుడూ జీవించే ఆహారం ఇస్తాను, ఇదే ఆహారం అని చెప్పిన చోటు కానీ మనిషి కానీ ఎక్కడా లేదు. కానీ మన ప్రభువు చెప్పాడు, ఈ ఆహారం తింటే ఎల్లప్పుడూ బ్రతుకుతారు. ఈ ఆహారం నా శరీరమే, ఇది ఇవ్వడానికి వచ్చానన్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగితే నిత్య జీవం ఉంది మీకు. అంతే దినము నా లాస్ట్ రోజు నేను వచ్చినప్పుడు లేపుతానన్నాడు. ఇది తాగి తింటే నేనెట్ట తండ్రి మూలంగా బ్రతుకుతున్నానో మీరట్లా జీవిస్తారు. యుగయుగాలు యేసుప్రభు జీవించినట్టు మనం జీవిస్తామంట. ఎల్లప్పుడూ జీవించే ఆహారం. శరీరానికి చేపలు మాంసం ఇవ్వడానికి రాలా, ఆత్మలో జీవం ఇవ్వడానికి. శరీరం క్షీణించిపోయినా, శరీరం మట్టయిపోయినా ఆత్మలో జీవం ఉంటే ఆత్మకు మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తాడంట. ఆత్మకు మహిమ శరీరాన్ని ఇచ్చి, శరీరం పోతే పోయింది. అందుకే శరీరం కేవలం నిష్ప్రయోజనము. షర్టు మార్చినట్టు దేహం ముఖ్యం కదా. ఒక దేహానికి షర్ట్లు మార్చినట్టుగా ఆత్మకు కొత్త శరీరాన్ని ఆయన ఇచ్చి నిత్యం బ్రతికిస్తాడు. ఆత్మ నిత్య జీవం కలిగి ఆయనతో పాటు ఉండే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దానికోసమే మరణించాడు, దానికోసమే రక్తం కార్చాడు. ఆ రక్తం కార్చిన శరీరంతో, ఆ దేహంతో లేచి మహిమ దేహంతో పరలోకానికి వెళ్ళిపోయాడు. అలా మనం ఒకరోజు మారుతామని మేఘాల మీద ఆయన వెళ్ళిపోయాడు. శిష్యులందరూ చూశారు. అదే ఈ శరీరంతో వెళ్ళలేం, ఒక అడుగు కూడా పైకి ఎగరలేం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఒక్క క్షణంలో మనం మారిపోయి మేఘాల మీదకి వెళ్ళిపోతామంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభువు మనకిచ్చాడు. ఇవేవో కథలు కాదు. నిశ్చయముగా నిశ్చయముగా నిశ్చయంగా చెప్తున్నాను అంటాడు. నేను చెప్పేటి నిశ్చయం అంటున్నాడు. ఏదో అబద్ధాలు కాదు, ఏదో జరిగినప్పుడు చూసుకోవచ్చు అని కాదు. అందుకే ప్రభువు వాళ్ళు నమ్ముతారో నమ్మరో అని నిశ్చయంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నానని చెప్పాడు. ఇదే ఆహారము. రోజు 12 మంది శిష్యులు, మేము ఎక్కడికి వెళ్తావు ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు కలివాడవు అని వాళ్ళు నిలిచిపోయారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
ఈరోజు అలాంటి ఆహారాన్ని మనకిచ్చాడు. శరీరము క్షీణించిపోయింది. 12 మంది శిష్యులు చంపబడ్డారు. 12 మంది శరీరాలను గుల్లగోలు చేసి పెట్టారు, చంపేశారు. అయినా వాళ్ళు ధైర్యంగా చచ్చిపోయారు. నిత్య జీవం కలిగిన మాటలున్నాయి వాళ్ళకి. దేవుడు లేపుతాడన్న నిరీక్షణ ఉంది వాళ్ళకి. శరీరం గురించి ఆలోచించలేదు వాళ్ళు. ఈరోజు అలాంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణను యేసుప్రభు మనకిచ్చాడు. అదే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఇదంతా ఆత్మలో ఆలోచించాల్సిన విషయం. అలాంటి ప్రేమ కలిగిన దేవునికి మనం ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో గొప్ప మాటలు ప్రభా. ప్రభా, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా నిజమైన ఆహారము దొరకదు ప్రభా. పరలోకం నుంచి మాకు నిజమైన ఆహారం ఇచ్చావు. నిజమైన ఆహారం అంటే ఒక వ్యక్తిని ఎప్పుడూ బ్రతికించే ఆహారం. ఈ లోకపరమైన ఆహారానికి అంత శక్తి లేదు ప్రభా. కొన్నేళ్ళు బ్రతికించగలదు, కొన్నిసార్లు ఆహారం బ్రతికించలేదు ప్రభా. పరలోకం నుంచి మీరే శరీరాన్ని ధరించి, రక్తాన్ని ధరించి మా కోసం ఆహారంగా మారినారు ప్రభా. నీ ప్రేమ కొరకే వందనాలు ప్రభా. ఎల్లప్పుడూ జీవించే ఆ గొప్ప ధన్యత మాకు ఇచ్చారు ప్రభా. శరీరపరంగా మేము చనిపోయినా కూడా ఆత్మలో నిరంతరము జీవించే ధన్యత ఇచ్చారు ప్రభా. ఒకరోజు మళ్ళీ నూతన శరీరాన్ని, నూతన భూమి ఆకాశాల్ని ఇస్తానన్న నిరీక్షణ ఇచ్చారు ప్రభు. నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతగా ప్రేమించి మా ఎడల ఇంతగా ఆలోచన చేస్తున్నందుకు ఈ వందనాలు ప్రభా. నీలాగే నిరంతరం బ్రతకాలని, నీలాగే మా సంవత్సరాలకి పరిమితి లేకుండా యుగ యుగాలు, కోట్ల కోట్ల సంవత్సరాలు బ్రతుకుతూనే ఉండాలని, అది ప్రభా మీ ఆశ. దానికోసం కష్టపడమన్నారు ప్రభా. 60-70 ఏళ్ళ బ్రతికించే ఆహారం కోసం కాదు మేము కష్టపడాల్సింది. యుగ యుగాలు బ్రతికించగలిగే నీ శరీరం కోసం, నీ రక్తం కోసం, నీ మాటల కోసం ప్రభా. అలాంటి మాటలు ఇచ్చావు, అలాంటి శరీరాన్ని ఇచ్చావు, రక్తాన్ని ఇచ్చావు ప్రభా. మేము నమ్ముతున్నాము దేవా, మేము విశ్వసిస్తున్నాం. ఒకరోజు చనిపోయినా కూడా మేము లేస్తాం ప్రభా. అది మా నీతి కాదు, మీరు మాకిచ్చిన మాటలు. ఆ రోజు లాజరు అనగానే శరీరం బయటకు వచ్చింది. నీ మాటకుంది ప్రభా శక్తి. ఒకరోజు మేమందరం కూడా అలాగే లేస్తాం నాయన. నీ మాటలు నిత్య జీవం ఉంది. నీ మాటల్లో నిత్య జీవం ఉంది. వాక్యమై ఉన్న నువ్వే నిత్య జీవం గల దేవుడో ప్రభా. ఈ ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన ఉపకారం ఏముంది ప్రభా? కోట్ల కొలది బంగారం, వెండి, డబ్బుల కంటే విలువైంది ఒక వ్యక్తికి ఎల్లప్పుడూ బ్రతికే ఆహారం దొరకడం. అది మీరు మాకిచ్చారు ప్రభా. అది మీరు మాకు అనుగ్రహించారు నాయన. దానికి మీరే ఈ లోకానికి రావాల్సి వచ్చింది, మరణించాల్సి వచ్చింది దేవా. అందుకే నీకేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా ముందు సాదృశ్యంగా మీరైతే ప్రభా లేచారు, తిరిగి వెళ్ళిపోయారు. మీరు వచ్చేంత వరకు మర్చిపోకుండాటకై మరి సాదృశ్యంగానైనా ఒక ఫోటోలాగా ప్రభా మరి రొట్టెను, ద్రాక్షారసాన్ని, నీ రక్తం అనుకొని అందులో మేము పాల్గొంటున్నాం ప్రభా. మీ శక్తిని శరీరంలో కాదు ఆత్మలో దయచేయండి. మీ శక్తిని మాకు జీవంలో దయచేయండి ప్రభా. మేము బ్రతకాలి, ఆ పవర్ మాలో ఉండాలి ప్రభా. అందరితో పాటు చనిపోయినా సరే ఒకరోజు అందరితో పాటు లేచి పరలోక రాజ్యంలో నిత్యము బ్రతికి ఆ శక్తి రావాలి ప్రభా. ఆ శక్తి రాకుండా మేము ఎన్ని రోజులు లోకపరమైన శరీరపరమైన రొట్టె, ద్రాక్షరసం తిన్న ఉపయోగం ఉండదు ప్రభా. బ్రతికించే ఆహారము, ఎల్లప్పుడూ జీవించే శక్తి ఉన్న ఆహారము
మా ఆత్మలోకి వెళ్ళాలి ప్రభా. మా ఆత్మ తినగలగాలి. మా ఆత్మ భుజించగలగాలి ప్రభా. ఆత్మలో మేము తినగలగాలి ప్రభా. అది నేర్పించండి. నీ వాక్యాన్ని, నీ శక్తిని, నీ బలాన్ని, నీ యొక్క నైనా ఆత్మీయ సంబంధమైన ప్రతి విషయాన్ని ఆత్మలో మేము తినగలగాలి. ఆత్మలో బలం రావాలి. ఆత్మశక్తితో నింపబడాలి. ఆత్మ మరణించినా కూడా లేవగలగాలి. అలా మమ్మల్ని నింపండి ప్రభా. ఆ రీతిగా ఈ సమయం అంతా దీవెనకరంగా చేసి, నీ ప్రేమను బట్టి మరోసారి మేము హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ముందు సాదృశ్యంగా ఉన్న బలలో పాల్గొందాం. రొట్టెలో ద్రాక్షారసం. ఆయనే చెప్పాడు ఇది నా శరీరం అని. ఆయనే చెప్పాడు ఇది నా రక్తం అని. నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునేంత వరకు కూడా, ఆయన వచ్చేంత వరకు కూడా ఇదే ఆహారం. ఒకరోజు పరలోకం వెళ్ళిన తర్వాత దీంతో పనే ఉండదు. ఎందుకంటే ఆయనే అక్కడ మనతో ఉంటాడు కాబట్టి. ఆ బలలో పాల్గొందాం. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదా నా ఊహకు. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదా నా ఊహకు. ఏమని నే పాడను నీ కరుణ రాగాలను. కలువరి నాదుడా సిలువ యోధుడా, మరతునా కలువరి శ్రమలను. మరతునా సిలువ ప్రేమను. మరతునా సిలువ ప్రేమను. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ పిలుపుతో. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ ప్రేమతో. నీ రుణమే తీరునా నా సర్వమర్పించి నా. నీ రుణమే తీరునా నా సర్వమర్పించి నా. కలువరి నాదుడా సిలువ యోధుడా, మరతునా కలువరి శ్రమలను. మరతునా సిలువ ప్రేమను. మరతునా సిలువ ప్రేమను. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాదా నా ఊహకు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ శరీరాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభా. ఇదే నిజమైన ఆహారం ప్రభా. ఏ ఆహారానికి ఇంత శక్తి బలము లేదు ప్రభా. అందుకే నీ శరీరాన్ని చూసినప్పుడు, రక్తాన్ని చూసినప్పుడు సాతాను గజగజలాడిపోతాడు ప్రభా.
నీ శరీరం లేచినప్పుడు సాతాను ఓడిపోయాడు ప్రభా. నీ రక్తాన్ని చూసినప్పుడు సాతాను ఓడిపోయాడు ప్రభా. శక్తినిచ్చింది, బలాన్నిచ్చింది ప్రభా. పాపులమైన మాకు ధైర్యం ఇచ్చింది నీ రక్తం. పాపులమైన మాకు నేను ఆ పరిశుద్ధతనిచ్చింది నీ రక్తం. ఎంతో గొప్ప రక్తం ప్రభా, ఎంతో గొప్ప శరీరం దేవా. దేవాతి దేవుడవై ఉన్న నువ్వు దేవా ఒక మట్టి శరీరాన్ని మా కోసం ధరించి మాలాగే మరణించి తిరిగి లేచారు. మేము కూడా లేస్తామనే నిరీక్షణ ఇచ్చావు ప్రభా. ఇదే మా విశ్వాసానికి, భక్తికి ఆధారం ప్రభా. మేము నిన్ను నమ్మామంటే ఇదే కారణం నాయన. ఇదే మా ఉద్దేశము. లోకపరమైన తిండి, ఆస్తి, డబ్బు, ఇల్లు, ఉద్యోగం, పేరు, ప్రఖ్యాతుల కోసం కాదు ప్రభా. అవి ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ జీవితానికి. మా నిజమైన ఉద్దేశం ఇది ప్రభా. నువ్వు కోరుకున్నది ఇది ప్రభా. నువ్వు ఇవ్వాలనుకున్నది ఇది ప్రభా. ఒకప్పుడు ఇది తెలియక నశించిపోతున్న మమ్మల్ని ప్రభా నీ వాక్యం ద్వారా మరి మాట్లాడి తెలియజేసి ఈరోజు ఈ రీతిగా గుర్తు చేసుకోవడానికి ఇచ్చారు. ఎంతోమంది ప్రభా ఈ విషయాలకు తెలియదు ప్రభా. తెలిసిన వారందరిని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం. ఎంతోమంది పరిశుద్ధులందరూ ఈరోజు ఈ శరీరంలో, రక్తంలో పాల్గొంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇంకెంతోమంది దూరంగా ఉన్నారు ప్రభా. రక్తము శరీరము మిగిలిపోయినట్టుగా ప్రభా ఎంతోమందికి అందాల్సిన ఆహారము శరీరం మా చుట్టుపక్కల, మా గ్రామంలో, మా కుటుంబాల్లో, మా స్నేహితుల్లో, బంధువుల్లో, రక్త సంబంధాల్లో ఎంతోమంది ఈ శరీరానికి దూరంగా ఉన్నారు, ఈ రక్తానికి దూరంగా ఉన్నారు ప్రభా. ఒక మనిషికి నిత్య జీవం ఇచ్చే రక్తం ఇది, ఎల్లప్పుడూ బ్రతికించే ఆహారం ఇది. ఈ లోకపరంగా ఎక్కడన్నా మంచి ఆహారం పెడతారంటేనే పరిగెత్తే జనాలు ఉన్నారు. కానీ ఆత్మకు సంబంధించిన ఆహారం ఇస్తానంటే వచ్చే మనుషులు లేరు ప్రభా. ఆ రోజు కూడా అంతే నాయన. రొట్టెల కోసం ఎంతోమంది వచ్చారు. నా శరీరం తినమంటే అందరూ వెళ్ళిపోయారు ప్రభా. ఈరోజు కూడా ఎంతోమంది శరీరానికి మేలు చేస్తారంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మకు మేలు చేస్తానంటే వచ్చేవాళ్ళు లేరు ప్రభా. రాగలిగేవారు లేరు ప్రభా. దయచేసి అలాంటి వారి విషయంలో కనికరించండి. నిత్య జీవం కలిగించే నిజమైన ఆహారాన్ని వాళ్ళ ఊపిరి, ప్రాణం పోకముందే మరి తిని బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా. ఇది తింటే ఎల్లప్పుడూ బ్రతుకుతారన్నావు ప్రభా. ఒక మాట చెప్తే అది జరిగిద్ది. ఒకవేళ చచ్చిపోయినా కూడా లేపి మరి బ్రతికిస్తానన్నారు. అలాంటి ఆహారం అందరికీ చేరాలి ప్రభా. అందరూ వినాలి, తినగలగాలి ప్రభా. ఎంతోమంది వినేవాళ్ళు లేరు ప్రభా. చెప్పినా అర్థం చేసుకునేవారు లేరు ప్రభా. ఆహారం మాకొద్దు అని వెళ్ళిపోతున్నారు ప్రభా. కనికరించండి ప్రభా. అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. చెప్పగలుగుతున్నాం ప్రభా. అలాంటి వారి విషయంలో మీరే కృప చూపించండి ప్రభా. ఒకప్పుడు మేము అలాగే ఉన్నాం ప్రభా. మమ్మల్ని కనికరించినట్టుగానే మరి నీ ఆహారానికి, రక్తానికి దూరంగా ఉన్న ప్రతి మానవుణ్ణి కనికరించండి. ప్రతి దేశంలో, ప్రతి కంట్రీలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట ఉన్న వ్యక్తికి చేరాలి. అడవుల్లో, కొండల్లో ఎక్కడ ఉన్నా ప్రభా వాళ్ళకు కూడా నిత్యము బ్రతికించే ఆహారం ఒకటి ఒక ఆయన ఏర్పాటు చేశాడని, అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆహారాన్ని భుజించిన మేము ప్రభా ఆత్మలో బలం పొందుకోవడానికి సహాయం చేయండి. శక్తి పొందుకోవడానికి సహాయం చేయండి. ఆ రీతిగా ముందుకు నడిపించండి. మిగతా సమయం అంతా దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
నా కోసము పరలోకము విడచినవాడు నా ప్రభు. పాపిగా మారి సిలువను మోసి తన్ను తానర్పించుకున్నాడు. నా కోసము పరలోకము విడచినవాడు నా ప్రభువు. పాపిగా మారి సిలువను మోసి తన్ను తానర్పించుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు, దాహం అని పిలచినాడు. రిక్తునిగా చేసుకున్నాడు, దాహం అని పిలచినాడు. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు, నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు. మొదటివాడు కడపటివాడు, మృతుడై లేచిన వాడు, ఆది అంతము నిత్య జీవము కలిగిన వాడు ఆయనే. ఆది అంతము నిత్య జీవము కలిగిన వాడు ఆయనే. పరలోకమున్ భూలోకమున్ ఏకము చేసిన వాడు, మధ్యవర్తిగా మన కోసం నిలచిన వాడు ఆయనే. మధ్యవర్తిగా మన కోసం నిలచిన వాడు ఆయనే. నా ప్రభు, నా క్రీస్తు, నా దేవుడు. మొదటివాడు కడపటివాడు, మృతుడై లేచిన వాడు, మనలాను ప్రేమించి తన రక్తముతో పాపము కడిగిన వాడు, తండ్రికి సొత్తుగా తన రాజ్యవాసిగా మనలను చేసిన వాడు, మనలాను ప్రేమించి తన రక్తముతో పాపము కడిగిన వాడు, తండ్రికి సొత్తుగా తన రాజ్యవాసిగా మనలను చేసిన వాడు, మృతి నొంది లేచిన వాడు, తన జీవం మనకిచ్చినాడు. మృతి నొంది లేచిన వాడు, తన జీవం మనకిచ్చినాడు. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు.
మొదటివాడు కడపటివాడు, మృత్యుడై లేచిన వాడు, శోధించబడిన పాపము చేయక పవిత్రతతో బ్రతికినాడు. నిందాలు భరించి శ్రమలను సహించి పరలోకం చేరిన వాడు, శోధించబడిన పాపము చేయక పవిత్రతతో బ్రతికినాడు. నిందాలు భరించి శ్రమలను సహించి పరలోకం చేరిన వాడు, మరణము జయించిన వాడు, పాతాళమును గెలచినాడు. మరణము జయించిన వాడు, పాతాళమును గెలచినాడు. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు, నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు, నా కోసము పరలోకము విడచిన వాడు నా ప్రభు. తన్ను తానర్పించి పాపిగా మారి సిలువను మోసి తన్ను తానర్పించుకున్నాడు. నా కోసము పరలోకము విడచిన వాడు నా ప్రభు. పాపిగా మారి సిలువను చేరి తన్ను తానర్పించుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు, దాహం అని పిలచినాడు. రిక్తునిగా చేసుకున్నాడు, దాహం అని పిలచినాడు. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు, నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు. మొదటివాడు కడపటివాడు, మృతుడై లేచిన వాడు, ఆది అంతము నిత్య జీవము కలిగిన వాడు ఆయనే. ఆది అంతము నిత్య జీవము కలిగిన వాడు ఆయనే. పరలోకమున్ భూలోకమున్ ఏకము చేసిన వాడు, పరలోకమున్ భూలోకమున్ ఏకము చేసిన వాడు. మధ్యవర్తిగా మన కోసం నిలచిన వాడు ఆయనే. మధ్యవర్తిగా మన కోసం నిలచిన వాడు ఆయనే. నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు, నా ప్రభువు, నా క్రీస్తు, నా దేవుడు.
చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. మొదటి వచనం కానుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశము నుండి ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నువ్వెరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల వంశస్థుల ఎదుట ఎవ్వరు నిలవగలరు అనే మాట నువ్వు వింటి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలదోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. ఇశ్రాయేలుకు చెప్తున్న మాటలు ఇవి. ఇక్కడ కూడా ఒక మాట చెప్తూ వస్తున్నాడు. వీళ్ళు కనానుకు బయలుదేరారు. కనాను అంత ఈజీగా వీళ్ళకి రాలేదు. 40 ఏళ్ళు అరణ్యాన్ని దాటాలి. అదొక ఎత్తు అయితే, సరే ఎట్టొకట 40 ఏళ్ళ అరణ్యంలో బతికారు, అయిపోయింది. మరి హ్యాపీగా పోతున్నారా? లేదు. ముందు యోర్దాను ఒకటి ఉంది, అది దాటాలి. తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా బలమైన వాళ్ళంట. వాళ్ళు చాలా ఉన్నతమైన దేహము, హైటు, పర్సనాలిటీ, వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అలాంటి వారి ఎదుట ఎవరు నిలవగలరు అనే ఒక సామెత కూడా ఉంది. అనాకీలు చాలా బలమైన వాళ్ళు, అలాంటి వారి ఎదుట నిలవగలిగిన వాళ్ళు ఎవరున్నారు అంటే అంత బలమైన మనుషులు ఉన్నారు. కానీ నువ్వు దాటాలి. అప్పుడు నీ దేవుడే నీ ముందు దహించే అగ్నిలాగా ఉంటాడు. నువ్వు వేగంగా వెళ్ళి వారిని నశింపజేస్తావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు ఇదే మనం నేర్చుకుంటున్న మొదటి విషయం. కొన్నిసార్లు మనం అరణ్యాన్ని దాటిన తర్వాత కూడా ఇంకా దాటాల్సినవి, పోరాడాల్సినవి చాలా ఉంటాయి. 40 ఏళ్ళ అరణ్యమే సహించడం అంటే కష్టం అనుకుంటే, మళ్ళీ వెళ్ళే వారు ఎవరో పెద్ద మనుషులంట, వాళ్ళతో వెళ్ళి పోట్లాడి దాన్ని తీసుకోవాలి. అదంత ఈజీ కాదు. ఈరోజు మనం కూడా దేవునిలోకి వచ్చాము, దేవునిలోకి రావడమే పెద్ద కష్టం అనుకుంటే, దేవునిలోకి వచ్చిన తర్వాత వచ్చే పోరాటాల్ని, శ్రమల్ని, కష్టాల్ని ఎదిరించి నిలబడి ప్రాణం పోయేంత వరకు ఆ దేవునిలోనే బ్రతకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని పడేయడానికి మనకంటే బలమైన పోరాటాలు, బలమైన పాపాలు, బలమైన శత్రువులు, బలమైన ఎరుకులు, బలమైన ఇబ్బందులు, బలమైన విషయాలు మనకు ఎదురు నిలబడతాయి జీవితంలో. దేవునిలోకి వచ్చాము ఇంక అంత హ్యాపీ అనుకోవడానికి లేదు. అసలు లోకం నుంచి దేవునిలోకి రావడమే పెద్ద కష్టము. ఒక వ్యక్తి దేవునిలోకి మారడం అనేది. మారిన తర్వాత కూడా దేవునిలో ఎదిగేటప్పుడు వచ్చేటి అన్నీ తట్టుకొని జయించడం అనేది రెండో ఎత్తు. అది ఇంకా కష్టం. వీళ్ళు అరణ్యాన్ని దాటిన అరణ్యంలోనే చాలా మంది చచ్చిపోయారు. సరే వీళ్ళు ఎట్టొకటి దాటుకుంటూ వచ్చారు. మరి కనాను వెళ్ళాలి, ఆ దేశం వీళ్ళకి పూర్తి హ్యాండ్ ఓవర్ అవ్వాలంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో జయించాలి. అక్కడ ఉన్న వాళ్ళని జయించాలంటే వాళ్ళు మామూలు మనుషులా? వాళ్ళ ముందు అసలు ఎవ్వరు నిలబడలేరు. అంత పెద్ద బలమైన మనుషులు. వాళ్ళ ముందు నిలబడాలంటే శక్తిలకు సరిపోదు. అందుకనే దేవుడు ఏమండంటే, అలాంటి వాళ్ళను ఎదుర్కొనే ముందు నేనే ఒక దహించే అగ్నిలాగా నీ ముందు వెళ్తాను. వాళ్ళని జయించే శక్తికి నేను ఇస్తాను.
వాళ్ళను వేగంగా నశింపజేస్తావు, వాళ్ళను తరుముతావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనకిస్తున్న మాట ఇదే. ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితుల్ని, మనం దాటాల్సిన పరిస్థితులు కొన్ని ఎంత పోరాడినా అవ్వవు. మనంతట మనం చేసుకోలేం. మనంతట మనం సంపాదించలేం. మనంతట మనం పొందలేము. మనం బయటికి రాలేం. అవి మనకంటే బలమైనవి. వాటి ముందు మనం ఓడిపోతాం. అది దేవుడే చెప్పాడు. అవి మీకంటే బలమైనవి. ఈరోజు మనకొచ్చే శ్రమలు, కష్టాలు కొన్నిసార్లు మనకంటే బలంగా ఉంటాయి. మన భక్తి కంటే అవి ఎక్కువ ఉంటాయి. మనం దేవునిలో ఉన్నదానికంటే అవి ఎక్కువ ఉంటాయి. అందుకే కొన్నిసార్లు పాపంలో పడిపోతాం. కొన్నిసార్లు శోధనలో పడిపోతాం. కొన్నిసార్లు ఇబ్బందుల్లో వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎంతోమందిమి దేవునిలో నుంచి పడిపోతాం. ఎందుకంటే వాటి ముందు నిలబడలేం మనం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏందంటే, మనకంటే బలమైన వాటితో మనం పోరాడాలి. దేవునిలో జీవించే మనందరం కూడా మనకంటే శక్తివంతమైన వాటితో పోరాడాలి. అవి కన్నీళ్ళే కావచ్చు, కష్టాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, పాపాలే కావచ్చు, మనుషులే కావచ్చు, మనకంటే బలంగా ఉంటాయి. వాటితో పోరాడాల్సొచ్చిద్ది. అయితే సంతోషకరమైన విషయం ఏందంటే, మన ముందు దేవుడు వెళ్తాడంట వాటిని జయించడానికి. మన ముందర నడుస్తానన్నాడు. అవి ఎంత బలమైనవైనా దహించే అగ్నిలాగా మన ముందు ఎళ్ళి కాల్చుకుంటా ఆయన నశింపజేసుకుంటా వెళ్తాడంట. ఇది మనకిస్తున్న మాట దేవుడు. అందుకే ఈ లోకంలో ఎన్ని బలమైనవి వచ్చినా, అమ్మో! ఎలా ఏంటి అనే పరిస్థితులు ఎలా చేయాలి ఏంటి? కొన్నిసార్లు మనకి బలమైనవి వచ్చి నిలబడతాయి. బలమైన పరిస్థితులతో పోరాడాలి. బలమైన సమస్యలతో పోరాడాలి. బలమైన వాటిని జీవితంలో ఎప్పుడు చూడని వాటి గుండా వెళ్ళాల్సొచ్చిద్ది. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు. నీ శత్రువులు, నీకొచ్చే పోరాటాలు, సమస్యలు ఎంత బలమైనవైనా, అవి నీకంటే బలమైనవైనా, వాటికంటే బలమైన వాడు ఒకడున్నాడు. ఆయన ముందెళ్తాడు. అందుకే కదా మరణానికి ఆయన ముందెళ్ళాడు. ఆయన మరణానికెళ్ళి లేచాడు. ఈరోజు మనకు మరణించిన ధైర్యం మనకొచ్చింది. దేవుడు ప్రతిదానికి ముందు వెళ్తానన్నాడు. వాళ్ళని జయించే శక్తిని ఇస్తానన్నాడు. అందుకే ఇవి ఎంత పెద్ద పోరాటాలైనా, మన శక్తికి మించిన పరిస్థితులైనా, మనం చేయలేని పరిస్థితులైనా, తట్టుకోలేని పరిస్థితులైనా, పరిష్కరించుకోలేనివైనా, అవి పాపాలైనా, శోధనలైనా, శ్రమలైనా, సాతానైనా, మనుషులైనా, అవి ఎంత బలమైనవైనా సరే, మనం వాటి ముందు బలహీనులమైనా సరే, బలహీనులమైన మనకి దేవుడే తన బలాన్నిచ్చి వాటిని జయించే శక్తిని ఇస్తాడు. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మొదటి విషయం. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు 4వ వచనం కానుంచి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెను అని అనుకోవద్దు. ఈ జనుల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకొచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినా, నీ హృదయ యథార్థత అయినా హేతువు కాదు. ఈ జనుల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడని వాళ్ళు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని తెలుసుకునవలెను. వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాడు. మీరు దాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత నీ నీతిని బట్టి కాదు. రెండోసారి మళ్ళీ అదే చెప్తున్నాడు. నీ నీతి కాదు, నీ హృదయ యథార్థతను బట్టి కాదు. మూడోసారి మళ్ళీ అదే చెప్తున్నాడు. నీ నీతి కాదు. నువ్వు వాళ్ళను జయించావంటే నీ నీతి కాదు, వాళ్ళ చెడుతనమే.
దేవుడు చెప్పిన మాట కోసము. ఈరోజు ఎంతోమంది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. పాపంలో నుంచి బయటకొచ్చినామంటే మనది కాదది. దేవుడు తీసుకొచ్చాడు. అందుకే ఎప్పుడూ దేవునిలోకొచ్చామంటే నేను పెద్ద బలవంతుడిని, శక్తిమంతుడిని, దేవునిలోకి రాలేదు మనం. దేవుడు తీసుకొచ్చాడంతే. దేవుడు తీసుకొచ్చాడు. శోధనలు, శ్రమలు దాటి జయిస్తున్నామంటే దేవుడు నడిపిస్తున్నాడు. ఇంతవరకు బ్రతికామంటే దేవుడు. మన నీతి కాదు, మీ యథార్థత హృదయం కాదు అని చెప్తున్నాడు. అందుకనే దేవునిలో మనం బ్రతికి ఉన్నా, జీవిస్తున్నా, వచ్చినా ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఇది నా భక్తి కాదు, నా నీతి కాదు, నా జీవితం కాదు ఇది. అదిగో దేవుడే. దేవుడు చేసింది ఇది అన్నీ గుర్తుపెట్టుకోమంటున్నాడు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు ఇంత ఆత్మీయ స్థితిలో ఉన్నా కానీ, లేకపోతే ఇంత జీవితాన్ని అనుభవిస్తున్నా కానీ ఇది మంది కాదు అసలు. మనందరం లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించామో తెలుసు. మనకంటే పాపులు మరొకరు ఉండరు. ఇప్పటికైనా మన హృదయం ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో తప్పిపోద్దో మనకు తెలుసు. మనది అని అనుకోవడానికి లేదు. మీ నీతి కాదు, మీ హృదయ యథార్థత కాదు, ఇది మీ శక్తి కాదు. రేపు పరలోకానికి తీసుకెళ్తుందంటే మనం నీతిమంతులని కాదు. అదిగో ఆ ప్రభువు రక్తాన్ని చూసి మనల్ని దాటించాడు అంతే. మనం నీతిమంతులమని పరలోకం తీసుకెళ్ళట్లేదు ఆయన. రేపు పరలోకం వెళ్ళినా మనం గుర్తుంచుకోవాల్సింది, నేను పెద్ద భక్తిగా బతికాను, నీతిగా బతికాను, పర్ఫెక్ట్ అందుకే తీసుకొచ్చాడు అనుకోవడానికి లేదు. మన నీతి కాదు మనల్ని ప్రవేశపెట్టింది, దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క ప్రేమ అంతే. ఈ భావనను మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఈ ఈ ఈ యొక్క ఆలోచన మర్చిపోవద్దు. ఈరోజు సంఘంలో చేరామంటే మన నీతి కాదు, రేపు పరలోకానికి చేరామంటే మన నీతి కాదు. అందుకే 3 సార్లు అదే వచనాలు రాయించాడు. మీ నీతిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మీ నీతిని బట్టి కాదు, మీ హృదయ యథార్థతను బట్టి కాదు మీకు ఆ దేశం ఇచ్చేది, వాళ్ళ చెడుతనాన్ని బట్టి. ఈరోజు మనకు పరలోకం ఇచ్చేది మన నీతి కాదు. సాతానును ఓడించి, సాతాను చెర నుంచి మనల్ని విడిపించి, సాతానుతో పోరాడి ప్రభు మనకిచ్చాడు. సాతాను నుంచి తప్పించాలని మనకిచ్చాడు. సాతానుకు అగ్నిగుండం ఇచ్చింది, సాతాను నరకం ఏర్పాటు చేసింది. కానీ వాడు అందరినీ లాక్కొని వెళ్తుంటే ఆ సాతాను నుంచి మనల్ని విడిపించాలని, అపవాది నుంచి విడిపించాలని పరలోకానికి ప్రభు ఏర్పాటు చేశాడు. అందుకే దేవునిలోకి వచ్చినా, దేవునిలో ఇంతవరకు ఉన్నా అది మన నీతి కాదు. రేపు పరలోకం వెళ్ళినా కూడా అది మన నీతి కాదు, అది దేవుని కృపే. ఈ భావన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అది ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ దినము ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచు వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవా కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మను నశింప చేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఇంకొక లాస్ట్ విషయం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాకి నువ్వు కోపం పుట్టించిన విషయాన్ని మరచిపోవద్దు. ఐగుప్తులో నుంచి బయలుదేరిన మొదలుకొని ఈ రోజుటి వరకు నువ్వు ఎంత కోపం పుట్టించావో అది మర్చిపోవద్దు. ఈరోజు నిజంగా దేవునిలోకి వచ్చిన వాళ్ళ నుంచి ఈ రోజుటి వరకు మనం ఎన్నిసార్లు, ఎన్ని రోజులు దేవునికి కోపాన్ని, బాధను కలిగించాం. ఇశ్రాయేలు ప్రజలైతే
సముద్రం కాడ ఎందుకు సావడానికి తెచ్చావా అన్నారు. సముద్రం దాటించాక నీళ్లు లేవని ఏడ్చారు. ఆహారం లేదని ఏడ్చారు. మోషే పైకెళ్ళి దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్తే దూడ చేసుకున్నారు. దూడ చేసి దూడే విడిపించుకొచ్చిందని దూడకి డాన్సులేసి తిని తాగుతున్నారు. అదే ఈ అధ్యాయమంతా రాసింది. మీరు దేవుణ్ణి మరిచిపోయిన సంగతి ఎప్పుడు, దేవుని కోపం పుట్టించిన సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. మిమ్మల్ని నశింపజేసేంత కోపం తెచ్చుకున్నాడు. నేను అడ్డుపడకపోతే ఆ రోజే దేవుడు మిమ్మల్ని చంపేస్తన్నాడు అని చెప్పి ఈ అధ్యాయం మొత్తం రాసుకుంటూ వచ్చాడు. దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తుంది, ఎన్నిసార్లు దేవుని కోపం పట్టించాం. దేవుళ్ళకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు బాధ పెట్టాము, ఎన్నిసార్లు ఆయన మాట వినలేదు, ఎన్నిసార్లు ఆయన నేర్పించాము, ఎన్నిసార్లు చెయ్యొద్దన్నది చేశాము, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా బ్రతికాము. అది మర్చిపోవద్దన్నాడు. ఎప్పుడైతే మనం తప్పిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుంటామో అప్పుడే మనకు నిజంగా ఆ పశ్చాత్తాపము, ఆ విరిగి నలిగిన హృదయం వచ్చింది. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అదే, నువ్వు నీ దేవునికి కోపం పుట్టించిన విషయాన్ని మరచిపోవద్దు. ఈరోజు మనల్ని అనొచ్చు, ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించాం, ఎన్నిసార్లు దేవుణ్ణి బాధ పెట్టాం. వీళ్ళు చూడండి 22వ వచనంలో, మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించారు. ఒకటి హోరేబులో దూడ చేసుకున్నారు, అదే కాదు, తబేరాలో మస్సాలో కిబ్రోతు హత్తావాలో కోపం పుట్టించారు. తర్వాత యెహోవా స్వాధీనపరచు కాదేశు బర్నేలును పంపినప్పుడు మీ దేవుడైన యెహోవాకు నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే ఉన్నారన్నాడు మోషే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు కోపం పుట్టించారు. ఆ ఊరి పేర్లు కూడా చెప్పాడు. కాదేశు బర్నే నుంచి పంపించి ఆ దేశాన్ని వేగులు చూసి వచ్చిన తర్వాత కూడా మాకొద్దు వెళ్ళిపోతామని చెప్పి ఆ 10 మంది చెప్పిన మాటను బట్టి ఆ దేశం మనం వల్ల కాదు, మనం జయించలేమని చెప్పి అక్కడ కూడా దేవుని మాట వినలేదు. తబేరాలో మస్సాలో కిబ్రోతు హత్తావాలో ఎన్నిసార్లు కోపం పుట్టించారు. అప్పుడు నేను ప్రార్థన చేశా కాబట్టి దేవుడు కనికరించాడు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకు ఈ అధ్యాయం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఇదే, దేవుని కోపం పుట్టించిన విషయాల్ని మనం మరవకూడదు. ఎన్నిసార్లు, ఏ సంవత్సరం, ఎలా, ఎప్పుడు, ఏ రోజు, ఈవెన్ ఈ రోజు వరకు కూడా మనం దేవుని కోపం పుట్టిస్తూనే ఉన్నాం. కానీ దేవుడు తన కృపను బట్టి ఎన్నిసార్లు తన కోపాన్ని మన మీద తీసేశాడు. నాకు ఎన్నిసార్లు బాధ పెట్టారో గుర్తు చేసుకోమంటున్నాడు. నన్ను ఎన్నిసార్లు కోపం పుట్టించారో గుర్తు చేసుకోమంటున్నాడు. నాకు ఎన్నిసార్లు మీరు ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోమంటున్నాడు. ఈరోజు మనతోనే అంటున్నాడు, నువ్వు నన్ను ఎన్నిసార్లు బాధ పెట్టలేదా అంటే, లేదు ప్రభా నేను బాధ పెట్టలేదని చెప్పగలమా? ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టావు నువ్వు, ఎన్ని విషయాల్లో బాధ పెట్టావు నువ్వు, ఎన్ని విషయాల్లో నాకు కోపం తెప్పించావు అంటే ఈరోజు మన సమాధానం ఏంది? లేదు ప్రభా నీకు ఎప్పుడు నేను కోపం తెప్పలేదనే ధైర్యం ఉందా మనకి? ఎందుకు కోపాన్ని గుర్తు చేసుకోమంటుండో తెలుసా? అంత కోపం వచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని బ్రతికించి ఈ రోజు వరకు కూడా ఉంచాడు. ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాడు. ఈరోజు విశ్వాసులు ఎంతమంది పాపం చేసినా, సేవకులు తప్పులు చేస్తున్నా కూడా దేవుడు కనికరాన్ని చూపించి పోనీలే అని వదిలేసుకుంటూ పోతున్నాడు.
ఆయనకెంతో టైం పట్టదు. ఆ రోజు మోషే ఎన్నిసార్లు బతిమిలాడిండో. మోషే లేకపోతే దేవుడు ఎప్పుడు వాళ్ళని చంపేసేవాడు, తీసేసేవాడు. ఈరోజు మనం ఎన్నిసార్లు కోపం పుట్టించామో మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టాను. రక్షణలోకి వచ్చిన సంవత్సరంలో భక్తిలో ఎదిగేటప్పుడు పలాన్ దగ్గర అని ఇశ్రాయేల్ ప్రజలు కోపం పుట్టించినట్టుగా ఎన్నిసార్లు ప్రభా నీ మాట వినకుండా కోపం పుట్టించాను. నువ్వు చెప్పింది చేయకుండా కోపం పుట్టించాను. నువ్వు కోరుకున్నట్టు ఉండలేక కోపం పుట్టించాను. నీ మాటలు వినకుండా కోపం పుట్టించాను. ఎన్నిసార్లు ప్రభా నీ కోపం తెప్పించాను ప్రభా. ఈరోజు నేను చెప్పలేను ప్రభా, నేను నీకే కోపం పుట్టించలేదు, నేను మంచిగా ఉన్నాను అని చెప్పలేను ప్రభా. నేను నిన్ను కోపం పుట్టించిన సంగతులు గుర్తు చేసుకుంటే ఎంతో అవమానకరంగా, ఎంతో చిన్నతనంగా అనిపిస్తాయి ప్రభా. అయినా నువ్వు కరుణించి ఈ రోజు వరకు నన్ను నా బ్రతుకునిచ్చేవాన్ని ఈ భూమి మీద ఉండనిచ్చారని దేవుని స్తుతిద్దాం. ఎన్నోసార్లు నువ్వు చెప్పినట్టు చేయలేకపోయా, ఎన్నోసార్లు నువ్వు చెప్పింది వినలేకపోయా, ఇన్నిసార్లు నిన్ను బాధ పెట్టా. నువ్వు వద్దన్నవి చేశాను, నీకు చెప్పకుండా చేశాను. ఎన్నిసార్లు అది ఇది లేదని ఏడ్చాను, సనుక్కున్నాను, కొనుక్కున్నాను. ఆహారం లేదని, బట్టలు లేవని, మాంసం లేదని, నీళ్లు లేవని, అమ్మో వీళ్ళ ముందు నేను వెళ్ళి పోరాడలేనని ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నట్టు నేను ఎన్నిసార్లు నా వల్ల కాదని, ప్రభా నిలబడలేనని, నన్ను చంపేయని, లేకపోతే నన్ను తీసుకో అని, ఈ భక్తి చేయలేనని, ప్రభా ఎన్నిసార్లు నేను ఈ జీవితాన్ని జీవించలేనని, శ్రమలను బట్టి, అవమానాలను బట్టి, పాపాలకు వచ్చిన శిక్షను బట్టి ఎన్నిసార్లు నీ కోపం పుట్టించాను ప్రభా. సహించలేక ఎన్నిసార్లు బాధ పెట్టాను. నా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ ఆరాధనలో సాయం చేస్తూ వచ్చారు ప్రభా. మీరు ఇచ్చిన వాక్య మాటల కోసమే వందనాలు ప్రభా. దేవా, కొన్నిసార్లు అరణ్యం దాటినా సరే మిగిలిన శత్రువులతో పోరాడాలి. వాళ్ళు మాకంటే బలమైన వారు ప్రభా. బలమైన వాటిని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. కొన్నిసార్లు ప్రభా మా శక్తికి మించిన అనారోగ్యాలు, మా శక్తికి మించిన ఆర్థిక ఇబ్బందులు, మా శక్తికి మించిన మాటలు, మా శక్తికి మించిన నిందలు, శ్రమలు ప్రభా, మా శక్తికి మించిన పాపము, సాతాను, ఎన్నోసార్లు శక్తికి మించిన వాటితో పోరాడుతున్నప్పుడు మేము కృంగిపోతాం ప్రభా. కానీ నేనుంటాను, మీ ముందు నడుస్తాను, మీరు జయిస్తారు, స్వాధీనపరుచుకుంటారు అని ఒక నమ్మకాన్ని ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ప్రభా, మేము ఏ స్థానంలోకి వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా, ఎప్పుడూ మేము మా నీతి, యథార్థత, భక్తి కాదు, ఇది మీ కృపే అని గుర్తుపెట్టుకోవడానికి సాయం చేయి ప్రభా. మా నీతి కాదు, మా నీతి కాదు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడానికి సాయం చేయి ప్రభా. కోపం పుట్టించిన విషయాలు మేము ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రభా. నా జీవితంలో ఎన్నోసార్లు కోపం పుట్టించాను ప్రభా. ఎన్నిసార్లు కోపాన్ని మీరు క్షమించారో ప్రభా. ఎన్నిసార్లు కోపాన్ని వల్ల కలిగిన శిక్షను అనుభవించానో ప్రభా. ఈరోజు ఎక్కడ నేను అతిశయించడానికి లేకుండా ప్రభా, నేను బాధ పెట్టిన సంగతుల్ని, ఎన్నెన్ని చోట్ల బాధ పెట్టాను, ఎక్కడెక్కడ బాధ పెట్టాను అన్న విషయాల్ని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రభా. ఎన్నిసార్లు ప్రభా చేయొద్దన్నవి చేసి, చేయాల్సినవి చేయలేక
ఎన్నిసార్లు నేను బాధ పెట్టానో ప్రభా, ఆ విషయాలను గుర్తు చేసుకోవడానికి సహాయం చేయి ప్రభా. వాటిని మర్చిపోకున్నట్లు సహాయం చేయి ప్రభా. నీ కుమారుని రక్తాన్ని బట్టి క్షమించావు, నీ కృపను బట్టి క్షమించావు, నీ దయను బట్టి క్షమించారు ప్రభా. ఎన్నిసార్లు కనికరం చూపించారో ప్రభా, ఎన్నిసార్లు కృప చూపించారో ప్రభా. ఆ విషయాల్ని మర్చిపోకున్నట్టు సహాయం చేయి ప్రభా. ఈ వారమంతా తోడుగా ఉండండి. మీ శక్తిని దయచేయండి. ఆర్థికంగా, ఆహారపరంగా, మానసికంగా, ఆత్మీకంగా కావలసిన ప్రతి ఆశీర్వాదం దయచేయి ప్రభా. వచ్చిన వారిని దీవించండి. వారికి కావాల్సిన ఆత్మీయ ఆరోగ్య సహాయాలు దయచేయండి. ఆర్థికపరమైన సహాయాలు దయచేయండి. వారు చేసే ప్రతి పనిలో సహాయపడండి. నీ ఆశీర్వాదం, నీ కృప ఉంచండి. కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకో ప్రభా. మా రక్త సంబంధాలను, బంధువులను, స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతోమంది ఎన్నో బాధల్లో, సమస్యలతో, కుటుంబాలు ఎన్నో పోరాటాలతో ఉన్నారు ప్రభా. సహాయం చేయి ప్రభా. మానసిక శోధనలు, ఆర్థికపరమైన శోధనలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ప్రభావం ఉన్నాయి, కనుకరించండి ప్రభా. ఎంతోమంది ప్రభా నేను ఎరగని వారు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆహారం, తిండి, బట్టలు, ఇల్లు లేక బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి. చదివే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్లో సహాయపడండి ప్రభా. యవనస్తులు రక్షణలోకి రావడానికి, మంచి జాబ్స్ చేయడానికి, మంచిగా సేవ చేయడానికి ఎంతోమంది లోకంలో ఉన్న బిడ్డల్ని ప్రభా, యవన బిడ్డలను మీరు రక్షించుకోండి ప్రభా. అనే విషయాల్లో మీరు ఎక్కువ చూపించండి ప్రభా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బీదలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి విషయంలో మీ కృపా కనికరం ఉంచండి ప్రభా. ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సమస్యల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు జరగక బాధపడే వారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జైళ్ళల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది ఇబ్బందుల్లో ప్రభు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. పాపాల్లో కొట్టుమెట్లాడుతూ బయటికి రాలేక తాగుడుకు, వ్యభిచారానికి, మోసాలకి, దొంగతనాలకి నేను అలవాటు పడిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను కృప చూపించండి ప్రభా. మోసాలకి చేస్తున్న వారిని మార్చండి ప్రభా. దేశంలో నెమ్మది దయచేయండి. సంఘాలను, సేవకులను, విశ్వాసులను రాకడ కొరకై సంపూర్ణంగా సిద్ధపరచండి. డినామినేషన్లు, బోధలు ప్రభా, ఎంతోమంది ప్రభా వాటి వీటి వల్ల ప్రేమ లేని స్థితిలో ఉన్నారు ప్రభా. ప్రేమించుకోవడానికి నైనా నువ్వు చూపించినట్టుగా కనికరం చూపించడానికి సహాయం చేయి ప్రభా. సత్యంలో ఉంచండి ప్రభా. ఈ వారం అంతా కృప చూపించమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సన్నిధి, ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనమును, సర్వలోక సంఘము, మరి ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా చేయడానికి దేవుడే సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.